హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు డెక్కన్ క్లబ్. రీసెంట్గా ఒక కస్టమర్ కాల్ చేసి తన హౌస్ 2 feet హైట్ వరకు మొత్తం పుట్టి డ్యామేజ్ అయింది, పైప్ లైన్ ఎక్కడో లీకేజ్ అవుతుందని ఎక్స్పర్ట్ కన్సల్టేషన్ కావాలని చెప్పారు. వెళ్ళి చూస్తే ఈ విధంగా 2 feet హైట్ వరకు మొత్తం డ్యాంప్నెస్ వచ్చింది. అయితే ఇది పైప్ లైన్ లీకేజ్ అనేది కాదు. ఈ ప్రాబ్లం వచ్చి చాలా రోజుల తర్వాత వీళ్ళు కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఇది స్టార్టింగ్ వచ్చినప్పుడు బాత్రూమ్ నియర్ బై వాల్కి స్ప్రెడ్ అవుతుంది. దాన్ని డిలే చేస్తే ఆ డిలే చేయడం వలన అది అడ్జసెంట్ వాల్స్కి, ఆ తర్వాత హాల్, ఆ తర్వాత కామన్ ఏరియాస్ అండ్ మెయిన్ డోర్ వరకు కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇది బాత్రూమ్ గ్రౌటింగ్ ప్రాబ్లం అని ఖచ్చితంగా మీరు ఎలా నిర్ధారించాలంటే, గ్రౌట్ ఇష్యూ అయితే ఇది 2 feet హైట్ కంటే పైకి ఎక్కువ స్ప్రెడ్ అవ్వదు. హారిజాంటల్గా హౌస్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అది కూడా ఓన్లీ 2 feet హైట్ వరకే దీని ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మొత్తం హౌస్ మొత్తం కూడా 2 feet హైట్ వరకు మాత్రమే స్ప్రెడ్ అయింది. యాక్చువల్గా ఈ ప్రాబ్లం వచ్చి 1.5 years అయింది. అప్పటి నుండి ఈ హౌస్లో టెనెంట్ ఉంటున్నారు. అయితే ఆయన కేర్ తీసుకుపోవడం వల్ల అండ్ ఓనర్కి ఇన్ఫామ్ చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. సో మనం గ్రౌటింగ్ దీనికి ఈ పర్మనెంట్ సొల్యూషన్ ఎలా ఇవ్వాలి, ఎలా మనం ఈ ప్రాబ్లమ్ని ఫ్యూచర్లో ఎప్పటికీ రాకుండా ఏ విధంగా పర్మనెంట్గా సాల్వ్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్, బాత్రూమ్ ఏదైతే ఉంటుందో బాత్రూమ్ ఫ్లోర్ టైల్స్ నుండి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. బాత్రూమ్ లేదా బాల్కనీ లేదా వాష్ ఏరియా, కిచెన్లో బ్లాక్ గ్రానైట్ ఇటువంటి ఏరియాస్ నుంచి వస్తుంది. సో ఇక్కడ మనం బాత్రూమ్స్కి గ్రౌటింగ్ అనేది చెయ్యాలి. బాత్రూమ్స్ నుంచి ప్రాబ్లం వచ్చింది. సో ఫస్ట్ మనం బాత్రూమ్ ఫ్లోర్ గ్రౌటింగ్ చేయాలి. కాబట్టి ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ గ్రౌట్ని మనం హ్యాండ్ కట్టింగ్ మిషన్తో రిమూవ్ చేయాలన్నమాట. ఎందుకంటే హ్యాండ్ కట్టింగ్ మిషన్ యూస్ చేస్తే మాత్రమే 100% ఎగ్జిస్టింగ్ గ్రౌట్ అనేది రిమూవ్ అవుతుంది. చాలామంది పెయింటర్స్ అండ్ ప్లంబర్స్ లప్పం బ్లేడ్ ఐరన్ టూల్ని యూజ్ చేస్తారు. దానివల్ల గ్రౌట్ వెళ్ళదు అండ్ మనం ఇప్పుడు పెట్టబోయే ఎపాక్సీ గ్రౌట్ కూడా సరిగ్గా ఫిలప్ అవ్వదు. సో ఎపాక్సీ గ్రౌట్ కూడా మళ్ళీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా హ్యాండ్ కటింగ్ మిషన్తో ఈ విధంగా టైల్ టు టైల్ మధ్య ప్రొఫెషనల్ కటింగ్ చేస్తే 1% టైల్ కూడా డ్యామేజ్ లేకుండా మొత్తం గ్రౌట్ రిమూవ్ అవుతుంది. అయితే ఎడ్జెస్లో మాత్రం ఇక్కడ చూడండి, ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్లో మాత్రం హ్యాండ్ కటింగ్ మిషన్ యూస్ చేయకూడదు కూడా. అలా ఎవరైనా యూస్ చేయాలని చూస్తే టైల్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఈ విధంగా ఫ్లోర్ టైల్స్ని కట్ చేయాలి. సైడ్ టైల్స్ ఏదైతే ఎడ్జెస్ ఉన్నాయో ఆ ఎడ్జెస్లో ఐరన్ టూల్ లప్పం బ్లేడు లేదా గ్రౌట్ రిమూవర్ టూల్తో ఆ గ్రౌట్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డస్ట్ వస్తుంది. ఆ డస్ట్ని కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి డ్రై క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఎంవైకే లాటిక్ రేట్లో SP100 అనే ఎపాక్సీ గ్రౌట్ ఉంటుంది. కోడ్ గుర్తుపెట్టుకోండి, SP100. ఇది మాత్రమే మనం యూస్ చేయాలి. ఈ SP100 ప్యాక్ అనేది మనం ఓపెన్ చేస్తే ఈ ప్యాక్లో రెజిన్, హార్డ్నరు అండ్ గ్రౌట్ పౌడర్ ఉంటుంది. ఈ రెజిన్ బకెట్లో వేసుకోవాలి, హార్డ్నర్ కూడా బకెట్లో వేసుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ చేయాలి. ఫస్ట్ ఈ రెజిన్, హార్డ్నరు బకెట్లో వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఒక 5 minutes వరకు మొత్తం మిక్స్ చేయండి. ఆ తరువాత ఈ పౌడర్ ఏదైతే ఉందో గ్రౌట్ పౌడరు, ఆ గ్రౌట్ పౌడర్ని ఫస్ట్ కొంచెం వేసుకోండి. ఆ తర్వాత కంప్లీట్గా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం గ్రౌట్ పౌడర్ వేసి కంప్లీట్గా మళ్ళీ మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తరువాత మనం ఈ ఫ్లోర్ ఆల్రెడీ గ్రౌట్ హ్యాండ్ కటింగ్ మిషన్తో రిమూవ్ చేసాం కదా, టైల్ టు టైల్ మధ్య కటింగ్లో పర్ఫెక్ట్గా ఫిల్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే చాలా ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఫిల్ చేస్తారు. లెర్నర్స్ అండ్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మాత్రం తప్పనిసరిగా టేప్ వేయాలి, అబ్రో టేపు. దాని టైల్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పేస్ట్ చేసి ఆ తర్వాత మాత్రమే గ్రౌట్ యూజ్ చేయాలి. బై మిస్టేక్ అయినా సరే ఈ గ్రౌట్ అనేది సైడ్ టైల్కి తగిలిందంటే ఎట్టి పరిస్థితుల్లో పోదు.
చాలా అగ్లీగా అయిపోతుంది, కంప్లీట్గా ఫ్లోర్ టైల్స్ డ్యామేజ్ అవుతాయి. దాన్ని ఎటువంటి యాసిడ్స్తో ఎటువంటి కెమికల్స్తో క్లీన్ చేసినా పోదు. అయితే సైడ్ టైల్స్లో మాత్రం, మెయిన్లీ సైడ్ టైల్స్కి గ్రౌట్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సైడ్ టైల్స్కి లప్పం బ్లేడ్తో గ్రౌట్ అనేది పెట్టలేము. సో మనం ఫింగర్ తీసుకొని మన ఫింగర్తో నీట్గా చాలా ప్రాపర్ ఫినిషింగ్తో సైడ్ టైల్స్కి విచ్చేయాల్సి ఉంటుందన్నమాట. ఎవరైనా సైడ్ టైల్స్కి, మన సైడ్ టైల్స్ ఎడ్జెస్కి లప్పం పట్టీతో ఐరన్ బ్లేడ్తో పెట్టాలని చూస్తే మాత్రం అది ఫ్లోర్ టైల్స్కి తగిలి మొత్తం అగ్లీ ఫినిషింగ్ వస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనం 12 అవర్స్ వరకు దీన్ని, అట్లీస్ట్ 12 అవర్స్ టు 16 అవర్స్ వరకు దీన్ని టచ్ చేయకూడదు. వెదర్ క్లౌడీగా ఉంటే మాత్రం 24 అవర్స్ కూడా పడుతుంది ఇది కంప్లీట్గా డ్రై అవ్వడానికి. ఇది చేసేటప్పుడు లేదంటే చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దీనికి వెట్నెస్ లేదా వాటర్ అనేది తగలకూడదు. సో ఇప్పుడు ఇది చేసాము అంటే మనం ఫ్యూచర్లో వాష్రూమ్ యూజ్ చేస్తే ఈ డ్యాంప్నెస్ ఇష్యూ ఏదైతే వాల్కి 2 ఫీట్ వరకు ప్రాబ్లం వచ్చిందో ఆ ఇష్యూ అనేది రాదు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డ్యాంప్నెస్ ఉంది కదా గోడలో డ్యాంప్నెస్ ఉంది. ఆ డ్యాంప్నెస్ ఉంది కాబట్టి ఆ డ్యాంప్నెస్ వలన ఇప్పుడు మనం అప్లై చేయబోయే ఈ పుట్టీకి లేదా పెయింట్కి ఇంపాక్ట్ చూపించకుండా, మనం ఇప్పుడు మళ్ళీ పుట్టి పెయింట్ అప్లై చేస్తాం కదా ఆ గోడ పైన, మనం డైరెక్ట్గా అప్లై చేస్తే ఆ డ్యాంప్నెస్ మళ్ళీ పుట్టీకి కాంటాక్ట్ అయ్యి పుట్టి మళ్ళీ పీల్ ఆఫ్ అవుతుంది. అయితే ఈ గ్రౌటింగ్ అయిపోయిన తరువాత ఏదైతే డ్యాంప్నెస్ వచ్చి 2 ఫీట్ వరకు ఇంపాక్ట్ అయిందో ఈ 2 ఫీట్ వరకు ఇంపాక్ట్ అయిన ప్లేస్లో మనం తప్పనిసరిగా ఏషియన్ పెయింట్స్ డ్యాంప్ బ్లాక్ 2 కోట్స్ అప్లై చేసిన తర్వాత మాత్రమే పుట్టి మరియు పెయింట్ అప్లై చేయాలి. అలా అప్లై చేయకపోతే మళ్ళీ డ్యాంప్నెస్ పుట్టికి కాంటాక్ట్ అయ్యి వితిన్ 10 డేస్లోనే పీల్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ పీల్ ఆఫ్ అవ్వడం, కస్టమర్ కాల్ చేసి మీరు చేసిన గ్రౌట్ అనేది ఫెయిల్ అయిపోయింది అంటారు. అది వాస్తవంగా గ్రౌట్ ఫెయిల్ అవ్వడం వల్ల కాదు ఈ విధంగా మళ్ళీ పీల్ ఆఫ్ అయ్యేది. ఈ 2 ఫీట్ హైట్ వరకు వీళ్ళు డ్యామ్ బ్లాక్ అప్లై చేయరు. డ్యామ్ బ్లాక్ అప్లై చేయకుండా పెయింటర్స్ డైరెక్ట్గా పుట్టి అప్లై చేసేసరికి ఆల్రెడీ గోడలో ఉన్న డ్యాంప్నెస్ పుట్టితో డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి ఈ పుట్టి అండ్ పెయింట్ అనేది పీల్ ఆఫ్ అవుతుంది. సో ప్రతి ఒక్క పెయింటర్ కూడా తప్పనిసరిగా ఏషియన్ పెయింట్స్ డ్యామ్ బ్లాక్ తీసుకోవాలి. డ్యామ్ బ్లాక్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఒకటి లిక్విడ్, 2 కెమికల్. ఈ 2 కూడా బాగా మిక్స్ చేసేసి ఒకటి హారిజాంటల్ కోట్, ఈ విధంగా ఒకటి హారిజాంటల్ కోట్ అప్లై చేయండి. ఆ తర్వాత వర్టికల్ కోట్ అప్లై చేయండి. హారిజాంటల్ కోట్ అప్లై చేసి ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత వర్టికల్ కోట్ అప్లై చేయండి. ఆ తర్వాత బిర్లా పుట్టీలోనే, బిర్లా అయినా ఏషియన్ అయినా బర్జర్లో అయినా రెగ్యులర్ వాల్కేర్ పుట్టీస్ దొరుకుతాయి, రెగ్యులర్ పుట్టి దొరుకుతుంది అండ్ వాటర్ ప్రూఫింగ్ పుట్టి అని దొరుకుతుంది. రెగ్యులర్ పుట్టి కాకుండా వాటర్ ప్రూఫింగ్ పుట్టి తీసుకొచ్చి అప్లై చేసి ఆ తర్వాత ఒక 5 to 6 అవర్స్కి పుట్టి కూడా డ్రై అవుతుంది. ప్రాపర్గా శాండింగ్ చేయండి, ప్రైమర్ అప్లై చేసి 2 కోట్స్ పెయింట్ చేయించుకోండి. దీనివలన గోడ లోపల ఉన్న డ్యాంప్నెస్ కూడా కనిపించదు అండ్ ఎప్పుడు కూడా మళ్ళీ డ్యాంప్నెస్ కాంటాక్ట్ అయ్యి పుట్టికి పెయింట్ అనేది రిమూవ్ అవ్వదు. ఎందుకంటే మనం అప్లై చేసిన డ్యామ్ బ్లాక్ అనేది ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా అడ్డుపడుతుంది. ఇక్కడ చాలామంది పెయింటర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే డ్యాంప్ బ్లాక్ 2Kకి డ్యామ్ ప్రూఫ్కి తేడా తెలియదు. వాళ్ళు ఎక్స్టీరియర్లో, యాక్చువల్గా డ్యామ్ ప్రూఫ్ ఎక్స్టీరియర్లో యూజ్ చేయాలి. వాళ్ళు ఎక్స్టీరియర్లో కూడా డ్యామ్ ప్రూఫ్ యూజ్ చేస్తారు, ఇంటీరియర్లో కూడా డ్యామ్ ప్రూఫ్ యూజ్ చేస్తారు. ఈ డ్యామ్ ప్రూఫ్ యూజ్ చేస్తే ఏమాత్రం ఉపయోగం లేదు. ఆ డ్యాంప్నెస్ అలానే కనిపిస్తుంది, పెయింట్ ఫినిషింగ్ రాదు అండ్ ఏ కస్టమర్ కూడా సాటిస్ఫై అవ్వరు. చాలామంది ఈ గ్రౌట్ అనేది ప్రాబ్లం వచ్చిన తర్వాత చేయించుకుంటుంటారు. నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్క బిల్డర్ కూడా మీ అపార్ట్మెంట్ అయినా లేదంటే ప్రతి సిటీస్లో టౌన్లో కన్స్ట్రక్షన్ అయిన ప్రతి అపార్ట్మెంట్లో సిమెంటియస్ గ్రౌట్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది. అందువలనే అది రిమూవ్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రాబ్లం రాకముందే చేయించుకుంటే ఓన్లీ గ్రౌటింగ్కే మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మొత్తం హౌస్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే బాత్రూమ్స్, బాల్కనీ, వాష్ ఏరియా, కిచెన్ గ్రానైట్, వాటర్ ప్రజెన్స్ ఉన్న ఏరియాస్ గ్రౌట్ చేయించుకోండి. చేయించుకుంటే ఓన్లీ గ్రౌటింగ్కే మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. దానివలన డ్యాంప్నెస్ రాదు. డ్యాంప్నెస్ వస్తే మనకి ఫంగస్ ఇష్యూస్ వస్తాయి. మళ్ళీ దాని మీద మొత్తం పెయింట్ చేయాలి. అక్కడ పెయింట్ చేస్తే మరీ అగ్లీగా కనిపిస్తుంది. హౌస్ మొత్తం పెయింటింగ్ చేయించుకోవాలి. సో ముందే అలర్ట్ అయ్యి
మీరు గ్రౌట్ చేయించుకుంటే 10,000 రూపీస్లోనే మొత్తం బాత్రూమ్స్, బాల్కనీస్, వాష్ ఏరియా, కిచెన్ గ్రానైట్ అన్నీ గ్రౌట్ అయిపోతాయి. అదే ప్రాబ్లం వచ్చిన తర్వాత చేయించుకుంటే గ్రౌటింగ్కి స్పెండ్ చేయాలి అండ్ కంప్లీట్ హౌస్కి పెయింట్ చేయడానికి ఒక 20,000 to 30,000 ఎక్స్ట్రాగా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క హౌస్ ఓనర్ లైఫ్ టైంలో ఒక్కసారైనా వాళ్ళ హౌస్లో ఉన్న అన్నిటికీ బాత్రూమ్, బాల్కనీస్, వాష్ ఏరియా, వాటర్ ప్రెజెన్స్ ఏరియాస్కి తప్పనిసరిగా గ్రౌట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.